నమస్కారం. బంధన్ టైల్ సమర్పించు శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై మారం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు డ్రీమ్ షెల్టర్స్ ఇన్ఫర్మాటిక్స్. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలు, గృహవాస్తులో ప్రేక్షకుల సందేహాలకు నిపుణులు ఇచ్చే సమాధానాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. కోవిడ్-19తో సొంతిల్లు కొనుగోలు చేసేవారి ఆలోచనల్లో మార్పులు కనిపిస్తున్నాయి. గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల వైపు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. కొత్త నిర్మాణాలు వాయిదా పడటం, నిర్మాణంలో ఉన్న వాటిని గడువు పొడిగించడంతో తొందరగా పూర్తయ్యే నిర్మాణాల వైపు చూస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పనులు జరుగుతున్న నిర్మాణాల కంటే ఇప్పటికే పూర్తయిన ఇంటిని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని పలువురు నిర్మాణదారులు చెబుతున్నారు. మరి వాటికి సంబంధించిన విశేషాలపై ప్రత్యేక కథనం మీకోసం స్థిరాస్తిలో. ప్రస్తుతం కోవిడ్-19తో గృహ నిర్మాణాల్లో, గృహ కొనుగోలుదారుల్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఎక్కువ మంది నిర్మాణం పూర్తి చేసుకున్న వాటిని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని పలువురు నిర్మాణదారులు చెబుతున్నారు. ఈ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బయటికి వెళ్లకుండా ఇంటి వద్ద ఉండే పరిస్థితులు ఏర్పడడంతో ఇంటి విలువ తెలుసుకుని చిన్న ఇల్లైనా పెద్దదైనా తమకంటూ ఒక స్థిర నివాసం ఉండాలని కోరుకుంటున్నారు. ఇక అద్దె ఇంట్లో ఉండేవారి బాధలు చెప్పనక్కర్లేదు. పొరపాటున కరోనా బారిన పడితే ఆ వ్యక్తిని ఇంటికి రాకుండా అడ్డుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే భవిష్యత్తులో ఇళ్ల స్థలాలు, ఇళ్ల ధరలు తగ్గుతాయని మరికొన్నాళ్లు వేచి చూడడం కన్నా తమకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటున్నారు. అయితే ఇప్పటికే నగరాల్లో సిద్ధంగా ఉన్నవి తక్కువ ధరలో లభిస్తాయని సొంతింటిపై నిర్ణయాలు తీసుకుంటున్నారు. కోవిడ్ అనంతరం నిర్మాణదారులు ఇళ్ల ధరలు ఇంతకంటే తగ్గే అవకాశం లేదని, కొత్త ప్రాజెక్టుల్లో ధరలు పెరగడమే తప్ప తగ్గడం ఉండదని చెబుతున్నారు. ఆర్థికంగా వెసులుబాటు ఉన్నవారు ఇప్పుడు కొనుగోలు చేయడమే సరైన సమయం అని చెబుతున్నారు. ఎందుకంటే బ్యాంకులు రుణాల వడ్డీ రేట్లను తగ్గించడంతో వాయిదా వేసుకున్న వాళ్లంతా సొంత ఇల్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. అన్ని రంగాల్లో ఇబ్బందులున్నాయి. రియల్ ఎస్టేట్ ఏమో దానికి మినహాయింపు కాదు. ఎనీ ప్రాపర్టీ కొనే వాళ్ళకు ఈరోజు ఒక మంచి అవకాశం అని చెప్పగలుగుతాం. ఎందుకంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళా కానీ ఒక బార్గెనింగ్ స్కోప్ ఉంటుంది. అంటే మీకు నచ్చిన ప్లేస్లో కొనుక్కోవడానికి అవైలబిలిటీ చాలా ఉంది. కొనుక్కోండి. వెయిట్ అండ్ వాచ్లో డెఫినెట్గా వాళ్ళ ఒక ఇబ్బంది మాత్రం ఎదుర్కోగలిగే ఆస్కారం ఉంది. ద మెయిన్ రీజన్ ఏంటంటే ఈ పాండమిక్, ఈ కోవిడ్ అనేది అన్ని రంగాల్ని ఎంతో నష్టం చేసింది. ఈ నష్టం తర్వాత ఎప్పుడైతే మనం నార్మల్సీ వచ్చిన తర్వాత ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోయింది. వర్కర్స్ అయితే విపరీతంగా పెరిగిపోయింది. వర్కర్స్ కాస్ట్ అనేది ఇప్పుడు ఇంతకుముందు దానికంటే 50% కాస్ట్ వర్కర్స్లో పెరిగిపోయింది. అలాగే మెటీరియల్ కాస్ట్, సిమెంట్ చూసుకోండి విపరీతంగా పెరిగిపోయింది. స్టీలు పెరిగింది. అలాగే ఎవ్రీ బిల్డింగ్ మెటీరియల్ కూడా ఇంకా రేటు పెరగడానికి ఆస్కారం ఉంది. మీరు ఒకటేంటంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఎంతోమందిని ఎన్నో ఇబ్బందులు చేసింది కాబట్టి ఎవరైనా డెవలపర్స్ మీకు నచ్చిన పోయినప్పుడు ఇఫ్ యూ గో విత్ టుడే ఐఎమ్ బుకింగ్ అపార్ట్మెంట్ ఆర్ విల్లా ఆర్ ప్లాట్ అన్నప్పుడు డెఫినెట్గా దేర్ మే బీ ఎ స్కోప్ ఫర్ సమ్ రిడక్షన్. సో ఆ అవకాశాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవడం చాలా మంచిది. రేట్లు తగ్గడానికి ఆస్కారం లేదు. ఓన్లీ డెస్పరేట్ సేల్స్ కొంతమంది చేయడానికి ఆస్కారం ఉంది. అదే మొత్తం నార్మల్సీ వచ్చిన తర్వాత మార్కెట్ రేంజ్లో ఉన్నప్పుడు రేట్లు మాత్రం పెరగడానికి ఆస్కారం ఉంది, తగ్గడానికి మాత్రం ఆస్కారం లేదు. అలాగే మీకు బ్యాంక్ వడ్డీలు 6.9%, అంటే ఇంత లోయెస్ట్ ఎప్పుడూ లేదు. అట్లాంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హౌసింగ్ లోన్కి చాలా చాలా తక్కువగా ఉంది. ఇంతకంటే మంచి అవకాశం ఉండదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎవరికైతే డబ్బు ఉన్నది, ఎవరైతే స్పెండ్ చేయగలుగుతారో, ఎవరైతే అంటే మీరు ఎన్నో ఇబ్బందులు చూస్తుంటారు కోవిడ్ టైంలో. అంటే ఓన్ హౌస్ లేకుండా టెనెంట్గా ఉంటే ఓనర్స్ ఇబ్బంది పెట్టిన రకాలు కూడా కొన్ని ఉన్నాయి. అలాగే మనకు బిగ్గర్ హోమ్స్ కూడా కావాల్సిన అవసరం వచ్చేసింది. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ ఒకటి వచ్చింది. ఇంతకుముందు 2 bedroom అపార్ట్మెంట్ అనేది ఇప్పుడు 2.5 BHK అని కూడా మేము అంటే బిల్డర్స్ ప్లాన్ చేస్తున్నాం. అంటే థర్డ్ రూమ్ ఏంటంటే ఓన్లీ ఆఫీస్ స్పేస్, స్మాల్ ఆఫీస్ స్పేస్, అంటే మేబీ 8/10, 7/10 అట్లా ఒక స్మాల్ రూమ్తో అడిషనల్ రూమ్ అన్నట్టు. అంటే అంటే అది ఒక ఆఫీస్ రూమ్ లాగా వాడుకోవడానికి ఆస్కారం ఉంది. ఫ్యూచర్ ప్లాన్స్ చాలా అలా వస్తాయి. సో ఏ విధంగా చూసుకున్నా కానీ రియల్ ఎస్టేట్ రంగం అనేది ఈజ్ ద ఓన్లీ ఇన్వెస్ట్మెంట్, సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు. భూమి పెరిగేది లేదు, జనాభా పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. దీని గురించి నిరాశపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక పాండమిక్ ఒక సిచ్యువేషన్లో ఉన్నాము. ఇంటి నిర్మాణంలో పూజ గదికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.
వారి వారి సాంప్రదాయం ప్రకారం పూజ గదిని అందంగా ముస్తాబు చేసుకుంటారు. ఉదయం లేవగానే స్నానం ఆచరించిన తర్వాత చాలామంది ఇళ్లల్లోనే పూజ గదిలో కొద్ది నిమిషాల పాటు మానసిక ప్రశాంతత పొందుతారు. దైనందిన జీవితంలో మనసుకు ప్రశాంతతనిచ్చే ప్రదేశాన్ని అందంగా రూపకల్పన చేసుకోవడం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి పూజ గదిని రూపకల్పన చేసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇందులో ఎలాంటి నూతన పోకడలు వచ్చాయి అనే అంశంతో గృహశోభలో మీకోసం. మానసిక ప్రశాంతత కోసం, వారి వారి ఆచార సంప్రదాయాల కోసం ప్రతి ఇంట్లో పూజకి ప్రత్యేక స్థానం ఉంది. దేవుణ్ణి ఆరాధించడానికి ఇంట్లో ప్రత్యేకంగా ఒక పూజ గదిని ఏర్పాటు చేసుకుంటారు చాలామంది. ఉదయం లేవగానే స్నానపానాదులు ఆచరించిన తర్వాత చాలామంది ఇళ్లలోనే పూజ గదిలో కొద్ది నిమిషాలు గడపడం ఆనవాయితీగా వస్తోంది. దీనివల్ల మనశ్శాంతి, ఆయురారోగ్యాలు, సంతోషం కలుగుతుందని విశ్వసిస్తారు. అయితే పూజ గదిని ఇంట్లో ఉన్న స్థలంలో శుభ్రంగా, పొందికగా, మరింత అందంగా తీర్చిదిద్దుకోవడం చాలా అవసరం. పూజగది గోడలకు మీరు ఎంపిక చేసుకునే రంగులు మాత్రం లైట్ కలర్ షేడ్లు ఉండే విధంగా చూసుకోవాలి. గోడలకు వేసిన రంగుల వల్ల మనస్సుకు ప్రశాంతత చేకూరేలా ఉండాలి. పూజగదికి వేసే రంగులు ముఖ్యంగా తెలుపు రంగుతో పాటు పసుపు లేదా లేత గులాబీ, లేత నీలం రంగులను వాడుకోవచ్చు. ఇక పూజగదికి ఏర్పాటు చేసే మండపాన్ని చక్కగా అలంకరించుకోవాలి. ప్రస్తుతం టైల్స్తో సంప్రదాయబద్ధంగా ఉండే విధంగా రూపకల్పన చేసుకోవచ్చు. మార్కెట్లో మార్బల్, ఇత్తడి, కలపతో పాటు గ్రానైట్ మండపాలు కూడా లభ్యమవుతున్నాయి. ఈ మండపాలను పూలతో చక్కగా అలంకరించుకోవచ్చు. పూజగదిలో కర్పూరం, చందనం, పూలు తదితర పూజా సామగ్రిని భద్రపరచుకోవడానికి చిన్న చిన్న అల్మారాలు వివిధ శైలిల్లో రూపకల్పన చేసుకోవచ్చు. ఇంట్లోని గదుల్లో మనసుకు ప్రశాంతతనిచ్చే ప్రదేశం పూజగది. మరి పూజగది నిర్మాణంలో వచ్చిన నూతన శైలిలు ఎలా ఉన్నాయి, పూజగదిని రూపకల్పన చేసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ప్రతి ఇంట్లో పూజగది చాలా ప్రత్యేకం. ఈ ఇంట్లో కూడా అలానే క్లాసిక్నెస్ అనేది, ఆ పూజారామ్ తాలూకా ట్రెడిషనాలిటీ అనేది ఎక్కడా తగ్గకుండా కంటెంపరీ డిజైన్ని చాలా బ్యాలెన్స్డ్గా తీసుకున్నాం. ఎప్పుడు లాగే పూజ మనం చాలా లైట్ అండ్ సటిల్ కలర్స్తో వెళ్ళాము. ఫ్లోరింగ్, వాల్ ప్రతిదీ మనం వాల్ క్లాడింగ్ చేస్తున్నాం. సో వీలైనంత వరకు మనకి అఫోర్డబిలిటీ ఉంది, చేయగలము అనుకుంటే పూజా రూమ్ వాల్స్ని కూడా మనం ఇట్లా టైల్స్తో కానీ స్టోన్తో కానీ క్లాడ్ చేయగలిగితే మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటుంది. ధూపం కానీ డస్ట్ కానీ ఏదైనా వచ్చినప్పుడు క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ ఉంటుంది. సో ఈ పూజా రూమ్ కూడా ఇట్లా 2 స్టెప్లో తీసుకున్నాము. సో చిన్న చిన్న విగ్రహాలు అవి పైన పెట్టుకొని ఆరాధన అంతా కింద చేసుకునేలాగా వస్తుంది. కావాల్సిన స్టోరేజ్ అది అంతా కూడా కింద వెళ్ళిపోతుంది. సో మనకి మేజర్గా వచ్చే ఫోటో ఫ్రేమ్స్ అన్నీ ఫిట్ అయ్యేలాగా మధ్యలో తీసుకున్నాము. సైడ్ వాల్స్ వచ్చి డెకరేటివ్గా ఉండేలాగా అండ్ పూజా ఫ్రేమ్ లాగా మందిరం ఎఫెక్ట్ రావాలి అని చెప్పి సైడ్ వాల్స్ అంతా మనం CNC కటింగ్ విత్ బ్యాక్ లైట్ తీసుకున్నాము. సో ఇది కూడా అగైన్ మనం డిజైన్లో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే పూజా రూమ్లో మనకి మెయింటెనెన్స్ ఎక్కువ ఉండద్దు అనుకుంటే ఆ CNC కటింగ్కి అగైన్ మనం క్లియర్ గ్లాస్ అనేది ఫిల్మ్ చేసేసుకోవడం వల్ల డస్ట్ కలెక్షన్ ఉండదు, మెయింటెనెన్స్ అంతా క్లీనింగ్ అంతా ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ పూజలో మనకి వెంటిలేటర్ కూడా వచ్చింది. సో డస్ట్ బయటకు వెళ్ళేదానికన్నా లైట్ లోపలికి రావడానికైనా సో దానికి మనం కవర్ చేస్తూ ఇదే డిజైన్లో ఉన్న CNCని తీసుకొని అదే బ్యాక్గ్రౌండ్ కలర్ కంటిన్యూ చేసాము. రోజు రోజుకు కరోనా వ్యాప్తి చెందడం ద్వారా భయాలతో అందరూ ఇంటికే పరిమితమవుతున్నారు. గతంలో వారాంతాల్లో తప్ప ఇంట్లో గడిపే సమయం తక్కువ కావడంతో తక్కువ విస్తీర్ణంలో సరిపోతుందని కొనుగోలుదారులు ఆలోచనలుండేవి. మరి ఈ కోవిడ్ వల్ల నెలల తరబడి ఇంట్లో గడపవలసి వస్తోంది. IT ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. ప్రస్తుతం తీసుకునే ఇల్లు విశాలంగా ఉండాలి, ఎక్కువ గదులు ఉండాలి అనే ఆలోచనలో నవతరం గృహ యజమానులు కోరుకుంటున్నారు.
ఇంటి నుంచి పని చేసుకునే ప్రక్రియ మొదలైంది. మరి ఇప్పటికే పలువురు నిర్మాణదారులు వీటికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న మిగులు స్థలంలో ఆఫీసు గదిని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనే అంశంతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయంలో ప్రత్యేక కథనం మీకోసం. కరోనా విజృంభణ, లాక్డౌన్ నిబంధనల నేపథ్యంలో ఉద్యోగులు ఇంటికే పరిమితమయ్యారు. అయితే కరోనా విసిరిన సవాలుకు వృత్తి ఉద్యోగాల్లో పలు మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఆఫీస్ కమ్ హోమ్ సౌలభ్యం ఉండే అపార్ట్మెంట్లకు ఐటీ, బహుళజాతి కంపెనీలు ప్రాధాన్యతనిస్తాయని, కనీసం 20% మంది ఉద్యోగులు ఇలాంటి ఫ్లాట్లలో నివాసం ఉండేందుకు ఆసక్తి చూపుతారని అంచనా వేసింది. భవన నిర్మాణ రూపకల్పనలో చాలా మార్పులు రానున్నాయి. ఇప్పటి వరకు అపార్ట్మెంట్లు, స్వతంత్ర గృహాలు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలకే పరిమితమైన నిర్మాణదారులు రాబోయే రోజుల్లో ఇల్లు, ఆఫీసు కలిసి ఉండేలా తెరపైకి తెచ్చే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో ఆరోగ్యపరంగా మనం ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయమే చాలా తగ్గిపోయింది. ఉద్యోగరీత్యా కావచ్చు, లేకపోతే పిల్లలు కావచ్చు, స్కూలింగ్ పరంగా కావచ్చు, ఏదైనా కూడా ఇంటి నుంచే జరుగుతోంది. కాబట్టి ప్రజలకి ఇదివరకటి కంటే కూడా మన ఇంటిని ఏ రకంగా డిజైన్ చేసుకుంటే బాగుంటుందని కానీ, ఆల్రెడీ డిజైన్ చేసుకున్న ఇళ్లలో ఉండే వాళ్ళకి గల కంఫర్ట్స్ కానీ చాలా ప్రాముఖ్యంలోకి వచ్చాయి. అందరికీ కూడా అవగాహన చాలా రకంగా పెరిగిందనమాట. మీరు ఏదైనా కొత్తగా ఇల్లు ప్లాన్ చేసుకుంటున్నా, లేదంటే ఉండే ఇంట్లో కూడా డిజైన్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, దానివల్ల మనం ఎలా కంఫర్టబుల్గా ఉండగలుగుతాము, బయటకు వెళ్ళక్కర్లేకుండా కూడా ఇంట్లోనే మనం అన్ని వసతులు కల్పించుకుంటే ఎంత ఆనందంగా, ఎంత ఆహ్లాదకరంగా ఉండగలుగుతాము, మన ఇంటి నిర్మాణంలో కానీ, ఇంటీరియర్ డిజైన్లో కానీ కొన్ని సలహాలు, సూచనలు పాటించడం ద్వారా ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లోనే ఆఫీస్ యొక్క డిజైన్ని కానీ, ఆఫీస్ అట్మాస్ఫియర్ని కానీ కల్పించుకోవడానికి ప్రయత్నించమని అనేక సంస్థలు, కంపెనీలు, ఎడ్యుకేషనల్ సెక్టార్లో కానివ్వండి, అందరూ ప్రజలకి సూచించేది అదే అనమాట. కొంతమందికి ఎల్ షేప్డ్ హాల్స్ ఉంటూ ఉంటాయి, లేదంటే డైనింగ్ ఏరియాస్ దగ్గర కొన్ని ఓపెన్ స్పేసెస్ ఉంటూ ఉంటాయి, లేదంటే సోఫా సెటప్స్ పక్కన కొంత ఫ్రీ స్పేస్ ఉంటూ ఉంటుంది. అలాంటి చోట మనం విడిగా ఏదైనా ఫర్నిచర్ తెచ్చి ప్లేస్ చేసుకుని కూడా ఆఫీస్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే మన దగ్గర ఉన్న ఫర్నిచర్ని వాడుకుంటూ కూడా ఒక హోమ్ ఆఫీస్ సెటప్ని మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. ఎగ్జిస్టింగ్ హౌసెస్లో ఈ రకమైన అవకాశాలు ఉంటాయండి. మీరు ఒకవేళ కొత్తగా ఏదైనా ఫ్లాట్ కానీ, విల్లా కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా మీకు అవసరానికి ఎన్నైతే బెడ్రూమ్స్ కావాలో అన్ని బెడ్రూమ్స్ ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూ ఒక అడిషనల్ బెడ్రూమ్, అది స్టడీ రూమ్ కావచ్చు, మల్టీపర్పస్ రూమ్ కావచ్చు, ప్రత్యేకించి ఇలాంటి పరిస్థితులు రేపొద్దున ఫ్యూచర్లో వచ్చిన పిల్లల చదువులకై కానీ, మీ ఉద్యోగరీత్యా కానీ ఒక హోమ్ ఆఫీస్ రూమ్ అంటూ క్రియేట్ చేసుకోగలిగితే అది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఐటీ కారిడార్ ప్రాంతాల్లో నిర్మించే బహుళ అంతస్తుల నిర్మాణాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. అపార్ట్మెంట్లలో ఒకవైపు ఉద్యోగులు నివాసం ఉండేందుకు డీలక్స్, సూపర్ డీలక్స్ ఫ్లాట్లు, కామన్ వర్క్ స్పేస్ ఉండేలా తీర్చిదిద్దాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఐటీ కంపెనీలు, ఉద్యోగులు హోమ్ కమ్ ఆఫీస్ నిర్మాణాల వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఇంట్లోనూ ఆఫీసు వాతావరణం ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి. లాక్డౌన్ నేపథ్యంలో చాలా కంపెనీలు ఇప్పటికే ఈ విధానం అమలు చేస్తున్నాయి. ఇప్పుడు అందరూ ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఇంట్లో ఆఫీస్ పని చేసుకోవడానికి ఇంట్లో ఉన్న స్థలంలో ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసుకోవాలి. హోమ్ ఆఫీస్ కోసం ఏర్పాటు చేసుకున్న స్థలం చిన్నగా ఉంటుంది. అందుకే ఉన్న దాంట్లోనే శుభ్రంగా ఉంచుకోవాలి. ఆఫీస్లో ఉన్నప్పుడు అట్మాస్ఫియర్ అంతా కూడా ఆ కైండ్ ఆఫ్ మూడ్ సెటప్లో ఉంటాం కాబట్టి ప్రొడక్టివిటీ బాగా ఉంటుంది. మనం బెడ్రూమ్లో కూర్చుని పనిచేసుకోవడానికి, సెపరేట్గా ఆఫీస్ రూమ్లో ఉండి పనిచేసుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు కూడా ప్రశాంతత ఉంటుంది అండ్ మీరు రెండింటినీ సెగ్రిగేట్ చేసుకోగలిగిన వాళ్ళు అవుతారు. విడిగా సెపరేట్ రూమ్లో ఆఫీస్ సెటప్ చేసుకోవాలనుకునేటప్పుడు మీరు ఆ రూమ్కి సంబంధించిన సీలింగ్ డిజైన్ మీద కానీ, వాల్ డిజైన్ మీద కానీ, ఎలక్ట్రికల్ పాయింట్స్ యొక్క ప్రొవిజన్ గురించి కానీ ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వాల్ కలర్స్ అన్నీ కూడా సటిల్గా ఉండేటట్లు చూసుకుంటే మీకు లైవ్లీగా ఉంటుంది. వర్క్ ఎంతసేపు అయినా కూడా మీకు బోర్ కొట్టకుండా ఉంటుంది అండ్ ఇంకా చేయాలన్న కుతూహలాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎలక్ట్రికల్ పాయింట్స్ విషయానికి వస్తే మీ ఇంటికి సంబంధించిన వైఫై
ఎక్కడైతే ఉండాలో సాధారణంగా టీవీ యూనిట్స్కి కనెక్ట్ చేసుకుంటూ ఉంటాము, లేదంటే బెడ్రూమ్స్లో కనెక్ట్ చేసుకుంటూ ఉంటాము. ఇలా హోమ్ ఆఫీస్ సెటప్ ఉన్నప్పుడు అందరికీ కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, లేదా ఎనీ అదర్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళకి హై స్పీడ్ ఇంటర్నెట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి ఆ వైఫై సెటప్ మొత్తాన్ని కూడా మీరు ఈ హోమ్ ఆఫీస్ రూమ్లోనే సెటప్ చేసుకున్నట్లయితే మిగతా వాటికి మీరు త్రూ రౌటర్ ద్వారా కనెక్ట్ చేసుకున్నా కానీ డైరెక్ట్ ల్యాన్ అనేది మీ సిస్టమ్ లేదా ల్యాప్టాప్ కొనటం వల్ల మీరు వర్క్ ఇంకా ఫాస్ట్గా చేసుకోగలుగుతారు. ఆ ఒక జాగ్రత్త పాటించాలి. రెండోది, స్విచ్ బోర్డ్స్ మన కౌంటర్ మీద కానీ కౌంటర్ కింద కానీ ప్లాన్ చేసుకున్నప్పుడు అందులో ఉండే సాకెట్స్ రెగ్యులర్ సాకెట్స్ కాకుండా యూనివర్సల్ సాకెట్స్ కనుక మీరు ప్రొవైడ్ చేసుకున్నట్లయితే, మీరు యాపిల్ ప్రోడక్ట్స్ ఏమైనా వాడుతున్నప్పుడు యాపిల్ ల్యాప్టాప్స్ కానీ డిఫరెంట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న ఛార్జింగ్ పాయింట్స్ పెట్టుకోవాలంటే సెపరేట్ అడాప్టర్ కానీ లేదంటే ఎక్స్టెన్షన్ బాక్స్ కానీ అవసరం లేకుండా డైరెక్ట్గా యూనివర్సల్ సాకెట్లోనే మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. రెండోది, లైటింగ్ మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రెసిడెన్షియల్ ఇంటీరియర్కి సంబంధించిన లైటింగ్ ఒక రకంగా ఉంటే ఆఫీస్ వర్క్కి సంబంధించిన లైటింగ్ ఒక రకంగా ఉంటుంది. అంటే యాంబియంట్ లైటింగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. సీలింగ్లో వాల్ లైట్స్ కంటే కూడా సీలింగ్లో ఎల్ఈడీస్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. అండ్ కలర్ ఆఫ్ ది లైట్స్ వచ్చేసి యాక్చువల్ న్యాచురల్ వైట్ కానీ కూల్ వైట్ కానీ మనకి ప్రొడక్టివిటీని పెంచే విధంగా ఉంటాయి. స్పాట్ లైట్స్ యొక్క అవసరం ప్రత్యేకించి ఈ రూమ్లో ఉండకపోవచ్చు. మీ యొక్క సెక్టార్ ఆఫ్ వర్క్ని బట్టి లైటింగ్ డిజైన్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ కర్టన్స్ కూడా కంప్లీట్లీ బ్లాక్అవుట్ కర్టన్స్ వాడటం వల్ల మీరు వీలైనంత వరకు న్యాచురల్ లైట్ని కావాలంటే తీసుకోగలుగుతారు, లేదా కంప్లీట్గా బ్లాక్ చేయగలుగుతారు. రాదర్ దాన్ యూజింగ్ నార్మల్ క్లాత్ కర్టన్స్ కంటే కూడా వుడెన్ బ్లైండ్స్ లాంటివి వాడటం వల్ల ఆఫీస్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకోగలుగుతారు. మీకు పర్పస్ ఆఫ్ ది ఆఫీస్ రూమ్ కూడా సర్వ్ అవుతుంది అన్నమాట. మిగులు స్థలంలో ఆఫీస్ గదిని ఎలా ఏర్పాటు చేసుకోవచ్చు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఇది ఒక alley లేదా వాక్వే అండి. హాల్ ఏరియాస్ నుంచి బెడ్రూమ్స్లోకి వెళ్ళే పాత్వేలో వన్ సైడ్ అంతా వాల్ స్టోరేజ్ ఉంది, అదర్ సైడ్ ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ని క్రియేట్ చేసుకుంటూ ఒక ప్లాట్ఫామ్ని ఇవ్వటం ద్వారా మల్టీ వర్క్ స్పేస్ క్రియేట్ చేసినట్టు అయిందనమాట. ఒక్కళ్ళకే కాకుండా ముగ్గురు నలుగురు కూర్చుని హోమ్ ఆఫీస్ వర్క్ చేసుకునేలాగా పాసిబిలిటీ ఉంటుంది ఇలాంటి డిజైన్లో. ఇది ఒక ప్రాపర్ ఆఫీస్ సెటప్ లాంటిది క్రియేట్ చేయడం జరిగింది. ఇంటీరియర్లో ప్లాట్ఫాము అండ్ బాటమ్ స్టోరేజ్ మాత్రమే కాకుండా ఓపెన్ లెడ్జెస్ కూడా ఇవ్వటం ద్వారా మీరు స్టిక్కీ నోట్స్ లాంటివి ప్లేస్ చేసుకోవడానికి, బ్యాక్గ్రౌండ్లో కూడా ఏదైనా స్క్రిబుల్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. మీరు చూసినట్లయితే ఎక్కడ కూడా వైరింగ్ కనబడకుండా స్విచ్ బోర్డ్స్ అన్నీ కూడా అండర్ ది కౌంటర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. లివింగ్ లేదా హాల్వేలో నూక్స్ ఉన్నట్లయితే మీకు కార్నర్ స్పేసెస్ వేస్టేజ్ కాకుండా ఫర్నిచర్కి, స్టడీ ఏరియాకి ఒక పార్టిషన్ లాంటిది క్రియేట్ చేయగలిగితే మీరు ఎల్ షేప్ కానీ స్ట్రైట్ కౌంటర్ కానీ ప్లాన్ చేసుకుని ఇది ఒక మ్యూజిక్ ఏరియా, స్టడీ ఏరియా లేదా వర్క్ ఏరియా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది ఒక కన్సీల్డ్ వర్క్ ఏరియా అండి. ఈ ప్లాట్ఫామ్ డ్రాప్ డౌన్ అవుతుంది. క్లోజ్ చేసినప్పుడు ఇది ఒక వాల్ క్యాబినెట్ లాగా మాత్రమే ఉంటుంది. ఓపెన్ చేసుకుని మీరు ఒక చైర్ సెట్ చేసుకోగలిగితే ఇది వర్క్ ఆఫీస్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఎక్కడైతే మనకి కన్స్ట్రెయిన్ స్పేసెస్ ఉంటాయో, లేదంటే ఎగ్జిస్టింగ్ హౌసెస్లో వర్క్ ఏరియా ఎలా క్రియేట్ చేసుకోవాలనుకున్న దానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. బెడ్రూమ్స్లో కానీ హాల్ ఏరియాస్లో కానీ మీరు కొత్తగా ఏదైనా వర్క్ ఆఫీస్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీకు ఐకియాలో కానీ లేదంటే ఎనీ ఫర్నిచర్ స్టోర్లో ఇలాంటి చెస్ట్ ఆఫ్ డ్రావర్ సెటప్స్ ఒక 2 సెటప్స్ తీసుకుని పైన గ్లాస్ లేదా వుడెన్ కౌంటర్ టాప్ వేసుకుంటే ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ లైక్ హోమ్ ఆఫీస్ సెటప్. మీకు స్టోరేజ్ స్పేసెస్ దొరుకుతాయి, ప్లాట్ఫామ్ దొరుకుతుంది, స్విచ్ బోర్డ్ ఒకటి ప్రొవైడ్ చేసుకున్నట్లయితే మీకు ప్రాపర్ వర్క్ స్టేషన్ని మీరు సెటప్ చేసుకునే వాళ్ళు అవుతారు. మీకు కొద్దిగా లావిష్ స్పేస్ సెటప్ ఉన్నప్పుడు సాధారణంగా మనం ఎక్కడైనా వాల్ ర్యాక్స్లో స్టడీ ఏరియా కానీ బుక్ ర్యాక్ కానీ స్టోరేజెస్ ఇచ్చినప్పుడు
కింద ప్లాట్ఫామ్ డెప్త్ కొద్దిగా ఎక్కువ తీసుకున్నట్లయితే మీకు మల్టిపుల్ పర్సన్స్ వర్క్ స్టేషన్గా యూజ్ అవుతుంది. 2-3 కిడ్స్ ఉన్నప్పుడు కూడా ప్రాపర్ స్టడీ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ బుక్ స్టోరేజ్ కూడా చుట్టూ ఉండటం వల్ల మీకు ఇది ఒక హోమ్ ఆఫీస్ సెటప్ని ప్రాపర్గా రెప్లికేట్ చేస్తుంది. ఒకవేళ విల్లాస్ ఉన్నట్లయితే కనుక మీకు ఎక్కువ హైట్ ఉంటే సెపరేట్గా మెజనైన్ ఫ్లోర్ని ఒకటి క్రియేట్ చేసి ప్రాపర్గా ఇదివరకు స్టడీ రూమ్స్ కోసం పిల్లలు చదువుకోవటానికి అన్నట్టుగా మెజనైన్ ఫ్లోర్స్ క్రియేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు పెద్దలకి కూడా హోమ్ ఆఫీస్కి ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ మెజనైన్ ఫ్లోర్స్ కానీ లేదంటే టాప్ ఫ్లోర్లో అటిక్స్ అంటూ ఉంటాం మనం వెస్టర్న్ కల్చర్లో చూసుకున్నట్లయితే, అలాంటి అటిక్ స్పేసెస్లో కూడా మీరు వర్క్ స్టేషన్స్ని ప్రాపర్గా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో బేసికల్లీ ప్లానింగ్లోనే అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌసెస్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఈ కరోనా తర్వాత నుంచి పరిస్థితులు మారటం వల్ల ప్లానింగ్ స్టేజ్ నుంచి కూడా ఆఫీస్ కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ప్లానింగ్లో కల్పించడం జరిగింది. ఫ్లోర్ ప్లాన్స్లో కూడా మార్పులు వచ్చాయి. మీరు ఏదైనా న్యూ కన్స్ట్రక్షన్, న్యూ ప్రాజెక్ట్లో, వెంచర్లో ఏదైనా ఫ్లాట్ ఆర్ విల్లా పర్చేస్ చేద్దాం అనుకుంటే ఇలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయా లేదా అని క్రాస్ చెక్ చేసుకుని తీసుకుంటే మీకు ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుంది. కోవిడ్కు ముందు కలల గృహం వేరు. అప్పుడు బడి, కార్యాలయం దేనికదే ప్రత్యేకం. కోవిడ్ అనంతరం ఈ 4 ఒకచోటనే. పిల్లలు ఆన్లైన్లో ఇంటి నుంచే శ్రద్ధగా పాఠాలు వినాలి. ఉద్యోగులు ఇంటి నుంచే విధిగా పనిచేయాలి. మరి కోవిడ్ బారిన పడితే హోమ్ క్వారంటైన్లో ఉంటూ చికిత్స తీసుకోవాలి. కోవిడ్తో ఇంటి ప్రాధాన్యం పెరిగింది. అద్దె ఇంట్లో పడుతున్న సమస్యలను చూసి సొంతింటి వైపు అడుగులు వేస్తున్నారు. మరి మీ కలల గృహం కోసం చేసే ప్రయత్నాలు సాకారం కావాలని కోరుకుంటూ బంధన్ టైల్ సమర్పించు ఇది నేటి శ్రీనిలయం, పవర్డ్ బై మారం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియజేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. వచ్చే వారం శ్రీనిలయంలో మరికొన్ని తాజా అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.